హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే టాప్ 5 వెయిట్ లాస్ స్కామ్స్ గురించి అనమాట. వెయిట్ లాస్ స్కామ్స్ అని ఎందుకంటున్నానంటే రకరకాల స్కామ్స్ జరుగుతూ ఉంటాయండి వెయిట్ లాస్ వల్ల. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద బిగ్ మార్కెట్ అనమాట. సో అందుకని చాలామంది ఏంటంటే దాన్ని క్యాష్ చేసుకోవాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటారు. సో అందులో టాప్ 5ని ఈరోజు మనం మాట్లాడుకుందాం అండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. వెయిట్ లాస్ అంటేనే అందరికీ ఏంటంటే క్విక్ ఫిక్స్ కావాలన్నమాట. అంటే లైక్ త్వరగా తగ్గిపోవాలనేసి అనుకుంటూ ఉంటారు. సో దీనికోసం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం సరదాగా ఒకసారి వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ టైప్ చేసాం అనుకోండి, ఇంకా ఆ రోజు నుంచి మొదలు మన కంటిన్యూస్గా ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ కానీ లేదంటే వెయిట్ లాస్ గురించి యాడ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇందులో ఎంతవరకు నిజం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది సస్టైనబిలిటీగా ఉంటుంది, అంటే లైక్ ఏది మనకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది మనం తెలుసుకోకుండా మనం ఫాలో అయ్యాం అనుకోండి, మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ప్రెసెంట్ వెయిట్ అయితే తగ్గుతారు, కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ తగ్గిన వెయిట్ని కూడా మనం సస్టైన్ చేయలేం అనమాట. అంటే లైక్ మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది పెరిగిపోతాం, మళ్ళీ వాళ్ళు కొత్త ప్రోగ్రామ్ అని చెప్తారు, మళ్ళీ దానికోసం జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కూడా ఒకవేళ వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తున్నా, లేదంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఇలాంటి స్కామ్స్లో ఎప్పుడైనా మీరు పడ్డారా లేదా అన్నది కూడా అందరికీ తెలుస్తుంది అనమాట. అలాగే వెయిట్ లెస్ అవ్వడానికి మీరు ఏం చేశారన్నది కూడా కింద కమెంట్ చేయండి. సో దానివల్ల కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ఈ టాప్ 5 వెయిట్ లాస్ స్కామ్స్లోని నెంబర్ 1 ఏంటంటే ఫ్యాన్సీ వెయిట్ లాస్ ఎక్విప్మెంట్స్ అనమాట. సో ఇవేంటంటే మనకి ఫ్యాన్సీ వైబ్రేటర్స్ ఉంటాయన్నమాట. అన్లైక్ వెయిట్ లాస్ వైబ్రేటర్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అలాగే సోనా సూట్స్ అని, యాబ్ రోలర్స్ అని, ఇలా రకరకాల నేమ్స్తోని పిలుస్తూ ఉంటారు. వీటిని ఏంటంటే మార్కెటింగ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ ఇది చేయండి, గ్యారంటీగా వెయిట్ తగ్గుతారని చెప్పేసి. మంచి ఫిజిక్ ఉన్న బాడీ లైక్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకొచ్చి చూపిస్తారు. వాళ్ళు ఫుల్గా స్వెట్ అయిపోయినట్టు అది పెట్టుకున్న వెంటనే ఇలా మనకి యాడ్స్ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే అలాంటి యాడ్స్ని చూసి చాలామంది ఏంటంటే ఓ ఇది పెట్టుకుంటే చాలు, హ్యాపీగా మనం కూర్చొని బెల్ట్ పెట్టుకొని టీవీ చూస్తున్నా సరే తగ్గిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సైన్స్ దీనికి అస్సలు సపోర్ట్ చేయదండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ మిత్ అనమాట. అంటే లైక్ కంప్లీట్లీ ఫేక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి వాటి కోసం మీరు మనీ, టైం కూడా స్పెండ్ చేయడం వేస్ట్ అనమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే ఉంటాయి, కానీ మీ యొక్క మనీ పోతుంది, అలాగే మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ మీరు ఇంకోటి ఏంటంటే డిప్రెషన్కి లోన్ అవుతారనమాట. ఏంటి వాళ్ళకి అంత మంచి ఫిజిక్ వచ్చింది, నాకు రాలేదు, ఈ బెల్ట్ పెట్టుకున్నా సరే నాకు పని చేయటం లేదు, నాకు ఇంకేది పని చేయదని చెప్పేసి అనుకుంటారనమాట. సో ఇది ఏంటంటే మనకి ఇండైరెక్ట్గా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో యూ విల్ గెయిన్ మోర్ వెయిట్. అంటే మనకి దీనివల్ల ఈ డిప్రెషన్ వల్ల ఏంటంటే వాళ్ళకి తగ్గింది నాకు తగ్గలేదు, యాడ్లో చూపించినట్టు అని చెప్పేసి ఇంకా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇలాంటి ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ని అస్సలు నమ్మొద్దండి. ఇవి అస్సలు వర్క్ చేయవన్నమాట. సో మీరు ఎలా ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ వాడి వెయిట్ తగ్గాలనుకుంటే నో వే అండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది డైట్ అండి. డైట్ తర్వాత ఏంటంటే వర్కౌట్స్ తర్వాత అప్పుడు మీకు గట్ హెల్త్, అలాగే మీకు స్లీప్ అని, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి, అసలు దేనివల్ల మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అని. అంతేకాని ఇలాంటి ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ వాడడం వల్ల మనం వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటే అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. అలాగే మనకి ఫ్యాట్ అనేది ఏంటంటే త్రూ అవుట్ బాడీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుందండి. స్పాట్ రిడక్షన్ అనేది కంప్లీట్లీ మిత్ అనమాట. అంటే లైక్ మీరు యాప్స్ ఎక్సర్సైజ్ చేశారంటే యాప్స్ దగ్గర, పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుందని చెప్తారు కూడా, అది కూడా రాంగ్ అండి. కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు యాప్స్ దగ్గర ఎక్సర్సైజ్ చేస్తే యాప్స్ దగ్గర కొవ్వు కరిగిపోవడం అలాంటిది ఏమి ఉండదు. కంప్లీట్లీ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఏంటంటే ఓవరాల్ బాడీ జరుగుతుందన్నమాట. అది ఒక మీ డైట్ని బట్టి, అలాగే మీరు చేసే వర్కౌట్స్ని బట్టి అనమాట. ఇక్కడ కూడా వర్కౌట్స్ అనేవి ఏంటంటే మనకి హెల్ప్ అవుతాయి అనమాట. మజిల్ బిల్డప్ అవ్వడం ద్వారా మనకు తినే క్యాలరీస్ కరెక్ట్గా యూజ్ అవ్వడం వల్ల తగ్గుతుంది తప్ప, ఇక్కడ వర్కౌట్స్ చేసేయడం వల్ల కూడా మీకు ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఉండదు. మీరు కంప్లీట్లీ డైట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏంటంటే అందుకనే యాబ్ రోలర్స్ కానీ లైక్ ఇలా రోలర్ పట్టుకొని చేసేస్తే కంప్లీట్గా 6 ప్యాక్ వచ్చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అవి కూడా మనకి ఫేక్ ఎక్విప్మెంట్స్ ఏనండి. అవన్నీ ఏంటంటే మనకి కంప్లీట్లీ మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఉండి స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తే యూజ్ అవుతాయి తప్ప, జస్ట్ యాప్ రోలర్ చేసేసి మీకు ఫుల్గా స్వెట్ వచ్చేసి స్టమక్ దగ్గర ఫ్యాట్ మొత్తం కరిగిపోయినట్టు మాత్రం ఊహించుకోవద్దు. సో వెయిట్ లాస్ అవ్వాలంటే మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, కరెక్ట్ న్యూట్రిషన్ ఉండాలన్నమాట. ఈ 3 కరెక్ట్గా ఉన్నప్పుడే మనం వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్కామ్ ఏంటంటే మసాజ్ ఆయిల్స్ అండ్ స్లిమ్మింగ్ క్రీమ్స్ అనమాట. సో ఇవేంటంటే ఇవి రాసుకున్నట్టే మనకు అక్కడి నుంచి కొంచెం పొగలు వచ్చేసినట్టు, లేదంటే ఫ్యాట్ కరిగిపోతున్నట్టు యానిమేషన్ చేసి మరి చూపిస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా కంప్లీట్లీ స్కామ్ అండి. సో ఇలాంటిది ఎక్కడ కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఏదైతే క్రీమ్ కానీ ఏదైతే ఆయిల్ కానీ అప్లై చేస్తామో అది మనకి టిష్యూస్ లోపల ఫ్యాట్ని రీచ్ అవ్వదు అనమాట. సో సైన్స్ ప్రకారం ఏంటంటే అవి కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్, అసలు ఎక్కడ పనిచేయవు అనమాట. సో అందుకని మనం ఏంటంటే ఇలాంటి ఫ్యాన్సీ క్రీమ్స్ కోసం కానీ మసాజ్ ఆయిల్స్ కోసం కానీ డబ్బుల్ని స్పెండ్ చేయడం అనేది కంప్లీట్లీ వృధా అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటి వల్ల మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ క్రీమ్ కానీ ఆ లోషన్ కానీ మంచి
ఇంగ్రీడియంట్స్తో చేయకపోతే. దానివల్ల స్కిన్ ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, లేదంటే లాంగ్ టర్మ్లో వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు తెలియకుండా ఏంటంటే ఇలాంటి చీప్ ప్రోడక్ట్స్ని యూస్ చేసాం అనుకోండి, అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ దాని యొక్క సైన్స్ కానీ తెలుసుకోకుండా యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మసాజెస్ రాంగ్ అని చెప్పడం లేదండి. మసాజ్ క్రీమ్లు కానీ, ఆ లోషన్స్ కానీ, ఆయిల్స్ కానీ అవి మాత్రం కంప్లీట్లీ ఫేక్ ప్రోడక్ట్సే ఉంటాయన్నమాట మోస్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే మసాజ్ థెరపీ అనేది మళ్ళీ మంచిదే, ఎందుకంటే మసాజ్ థెరపీ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, లైక్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, సో స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట. సో ఇలా తగ్గినప్పుడు మనకి ఏంటంటే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో యూ నో నీడ్ ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ అనమాట, అంటే లైక్ దానికోసం ఫ్యాన్సీ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ అక్కర్లేదు, జస్ట్ కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యారియాటిక్ సర్జరీస్ అనమాట. సో ఈ సర్జరీస్ అనేవి లైఫ్ సేవర్స్ అండి కొందరిలోని, ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ట్రై చేసి ఇంకా ఫైనల్గా అవ్వలేదు, అంటే అన్ని డైట్స్ ట్రై చేశారు అప్పటికీ కూడా అవ్వలేదు, వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, అలాంటప్పుడు ఇది లైఫ్ సేవర్ అనమాట. కానీ ఇది కూడా ఏంటంటే మనం చేసిన తర్వాత మనం దానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు అనుకోండి, తర్వాత మళ్ళీ లావ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ మనకి ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం అక్కడ గట్ని లైక్ మన పొట్టని డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా పొట్టని డిస్టర్బ్ చేస్తామో మన యొక్క గట్ హెల్త్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఈ వెయిట్ లాస్ వల్ల, అంటే ఈ వెయిట్ గెయిన్ వల్ల, ఈ ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కన్నా దారుణమైన ప్రాబ్లమ్స్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో, ఎందుకంటే మీకు స్టమక్ యాసిడ్ లెవెల్స్ పడిపోతాయి. ఇంకా దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుందండి, బ్యారియాటిక్ సర్జరీ వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో అందుకని మనం ఏంటంటే అలాంటి సర్జరీస్కి వెళ్ళే ముందు చాలా ఆలోచించాలండి. అలాగే డాక్టర్ని కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అడిగి తీసుకోవాలంటే ముందు ప్రికాషన్స్ ఏంటి, తర్వాత పోస్ట్ ప్రికాషన్స్ ఏంటి, అసలు ఏమవుతుంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కరెక్ట్గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని కనుక్కొని అప్పుడు మాత్రం అలాంటి సర్జరీలకు వెళ్ళాలి తప్ప లేదంటే వెళ్ళకూడదు అనమాట. అందుకని మనం ఏంటంటే ముందు డైట్ని మీద ఫోకస్ చేయాలి. డైట్, ఎక్సర్సైజ్, అలాగే మనకి ఏంటంటే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే అవి చూడాలి, లేదంటే సప్లిమెంటేషన్ డెఫిషియన్సీస్ ఉంటే అవి ఫిక్స్ చేసుకోవాలి. అవి కాకపోతే ఇంకా గట్ హెల్త్ వల్ల మనం లావ్ అయిపోతున్నాం, మనకి ఉండే బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, గట్ మైక్రోబయోమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా లావ్ అయిపోతూ ఉంటారు. సో దానివల్ల అవుతున్నాం. ఇవన్నీ పాయింట్స్ చెక్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఫైనల్గా మనకి ఏది కుదరలేదు, అసలు ఏమీ పనిచేయటం లేదంటే అప్పుడు బ్యారియాటిక్ సర్జరీ. కానీ మోస్ట్లీ 99% మనం ఈ బ్యారియాటిక్ సర్జరీస్ అనేవి అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ స్కీమ్ ఏంటంటే మ్యాజిక్ పిల్స్ అండ్ సప్లిమెంటేషన్స్ అనమాట. సో చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, సార్ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, నాకు మంచి సప్లిమెంటేషన్స్ చెప్పండి అని చెప్పేసి. సో సప్లిమెంటేషన్స్ అనేవి పనిచేస్తాయండి. సప్లిమెంటేషన్స్ అనేవి ఏంటంటే మీకు సపోర్ట్ అనమాట, అంటే లైక్ మీరు చేస్తున్న ఒక మంచి పనికి, లైక్ మీరు డైట్ చేస్తున్న, ఎక్సర్సైజ్ చేస్తున్న దానికి కావాల్సిన సపోర్ట్ని అయితే ఇస్తాయి తప్ప అవి మ్యాజిక్ పిల్స్ లాగా జస్ట్ మీరు సప్లిమెంట్స్ తీసుకొని హాయిగా కూర్చొని మిగతావన్నీ చెత్త చెదారం తిన్నారనుకోండి, మళ్ళీ అవి నోవే అనమాట, అవి ఎందుకు కూడా పనికిరావు. ఇట్స్ లైక్ సప్లిమెంటేషన్స్ మీకు హెల్ప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సో అందుకని మీరు ఏంటంటే సప్లిమెంటేషన్స్ మీద డిపెండ్ అయిపోదాం, కంప్లీట్గా సప్లిమెంటేషన్స్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అయిపోతుంది అనుకుంటే తప్పండి. మనకి కావాల్సిన మ్యాక్రో న్యూట్రియంట్స్, అంటే లైక్ మనకి ప్రోటీన్ ఎంత కావాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి, మ్యాక్రో న్యూట్రియంట్స్ లైక్ మ్యాక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకుందాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 90% ఆఫ్ ద పీపుల్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, అలాగే B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మనం వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం అలాంటి సప్లిమెంటేషన్స్ని మనం సపోర్ట్ కింద ఇచ్చాం అనుకోండి, అప్పుడు మనం చేస్తున్న డైట్కి, ఎక్సర్సైజ్కి కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు తగ్గుతాం అనమాట. అంతేకాని జస్ట్ సప్లిమెంటేషన్స్ తీసేసుకుంటాను నేను వెయిట్ లాస్ అయిపోతానంటే అది ఎక్కడ పనిచేయదు అనమాట. సో అందుకని మనం ఏంటంటే ఇలాంటి లైక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సప్లిమెంటేషన్స్ నమ్మకూడదు. మంచి సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ మనం డైట్ కానీ ఇలా ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి బాగానే ఉంటుంది అనమాట. సో ఫేక్ సప్లిమెంటేషన్స్ని అస్సలు తీసుకోకండి వెయిట్ లాస్ కోసం అయితే. అలాగే జస్ట్ వెయిట్ లాస్ కోసం సప్లిమెంటేషన్స్ తీసుకొని మిగతా ఏమీ చేయకుండా ఉంటానన్నా మళ్ళీ మీకు మనీ వేస్ట్ తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు. సో అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్ అండి, ఇది మోస్ట్ డేంజరస్ అనమాట, ఎందుకంటే ఇందులోనే చాలా మంది ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ డైట్ ప్లాన్స్, అలాగే డీటాక్స్ డ్రింక్స్ అనమాట. ఇలాంటి వాటిల్లోనే మనకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని డీటాక్స్ ప్లాన్స్ చెప్తూ ఉంటారనమాట. మీరు మీ బాడీని డీటాక్స్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు వెయిట్ తగ్గిపోతారు, ఈ డ్రింక్ తాగండి, లేదంటే ఈ ప్లాన్ చూడండి, ఇవి కలుపుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి డీటాక్స్ ప్లాన్స్ కానీ డీటాక్స్ డ్రింక్స్ కానీ మనకు అస్సలు అవసరం లేదండి, ఎందుకంటే మన బాడీ న్యాచురల్లీ డిజైన్డ్ అనమాట. లైక్ మన లివర్, మన కిడ్నీస్ ఆల్రెడీ డీటాక్స్ ప్రాసెస్ అనేది డైలీ చేస్తూనే ఉంటాయి. దానికోసం మనం స్పెషల్గా ఏం చేయక్కర్లేదు, మనం హెల్తీగా ఉంటే సరిపోతుంది అనమాట. లైక్ మనం హెల్తీగా ఉండి, మంచి లైఫ్ స్టైల్ ఉండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా చూసుకుంటూ, మంచి స్లీపు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీ అనేది డీటాక్స్ అవుతుంది అనమాట. దానికోసం స్పెషల్గా మనం ఏం చేయక్కర్లేదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే మనం ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే మనం రోజు వర్కౌట్స్ అవి చేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, హోల్ ఫుడ్స్ తినాలి, గట్ హెల్త్ బాగోవాలి, ప్రొబయోటిక్స్ ఉండేలా చూసుకోవాలి, గుడ్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఉండాలి కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా ఫైబర్ తినేయకూడదు, మనకి ఎంత కావాలో అంత ఫైబర్ తినాలి. చాలామంది ఏంటంటే కంప్లీట్లీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినేస్తారు, కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది అనుకొని దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది. నేను చాలా గట్ రిలేటెడ్ వీడియోస్ చేశానండి, అవి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట.
అలాగే ఈ డీటాక్స్ డ్రింక్స్తో పాటు ఏంటంటే ఫ్యాట్ డైట్స్ అనమాట, లైక్ అంటే ఎక్స్ట్రీమ్ డైట్స్ అనమాట. కంప్లీట్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే లైక్ 500 క్యాలరీస్ 600 క్యాలరీస్ పర్ డే తీసుకోవడం, చాలా తక్కువ ఫుడ్ తినడం, అసలు ప్రోటీన్ ఉండకుండా చేయడం, ఇలాంటి డైట్స్ కూడా చేస్తూ ఉంటారు. కొందరు అయితే ఫ్రూట్ డైట్ అని చెప్పేసి కంప్లీట్లీ ఫ్రూట్స్ తింటారు. కొందరు ఏంటంటే వెజిటబుల్ జ్యూసెస్ తాగుతారు ఉదయాన్నే లేచి. సో ఇలా ఓన్లీ వెజిటబుల్స్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా కంప్లీట్లీ వాటర్ డైట్ అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ అనమాట. లైక్ వాళ్ళకి ఆకలేస్తున్నా తలనొప్పి వస్తున్నా సరే ఎలాగైనా తగ్గిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా తగ్గిపోవాలని చెప్పేసి డైట్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగ ఫ్యాట్ డైట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో వెయిట్ లాస్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో ఏంటంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అది కాకుండా ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్గా చేయాల్సి వస్తుంది డైట్ అని. ఎందుకంటే మన బాడీ అనేది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్ట్రీమ్ డైట్ చేస్తామో నెక్స్ట్ టైము మనకు ఫుడ్ దొరికినప్పుడు అది ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ముందున్న వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ పెరుగుతాం అనమాట. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ టైం తగ్గాలంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా చేయాల్సి వస్తుంది. సో ఇలా మనం కంప్లీట్గా చేసాం అనుకోండి మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, దానివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయన్నమాట. ఫైనల్గా ఏంటంటే మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు. సో అందుకని మనం ఏంటంటే ఇలాంటి బ్యాడ్ డైట్స్ చేయకుండా మనం కరెక్ట్గా మనం ఎంత న్యూట్రియంట్స్ తినాలి ఏంటి ఇవన్నీ తెలుసుకొని చేసామనుకోండి అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నేను మన ఛానల్లో దాని గురించి ఒక మంచి వీడియో చేశానండి, వన్ డైట్ ప్లాన్ అని చెప్పేసి. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట అసలు మనం ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోటీన్ సోర్సెస్ నుంచి మనకి మంచి అమినో యాసిడ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా నేను మంచి మంచి వీడియోస్ చేశాను. అలాగే మనం ఏంటంటే మన యొక్క గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి మనకి అది వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఫుడ్ అనేది కరెక్ట్గా డైజెస్ట్ చేసుకొని మనకి న్యూట్రియంట్స్ కరెక్ట్గా అందాయి అనుకోండి బాడీకి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మన బాడీ ఎక్కువ ఫుడ్ కావాలని చెప్పేసి అడగదనమాట. ఎందుకంటే మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకపోవడం వల్ల మనం ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాగోక లేదంటే మనం ఇలాగా న్యూట్రియంట్స్ లేని ఫుడ్ తిని డైట్లు చేస్తామో అలాంటప్పుడు ఏంటంటే మన బాడీకి ఇంకా కావాలని అనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఎక్స్ట్రీమ్గా ఫోర్స్ఫుల్గా మనం ఏంటంటే డైట్స్ చేస్తూ ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అనమాట. సో అలాగే నేను ఒక యాప్ తయారు చేశానండి, మిస్టర్ మాధవ్ అనే యాప్. ఆ యాప్లో ఏంటంటే మీకు కంప్లీట్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మంచి డైట్ ప్లాన్, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచి డైట్ ప్లాన్ అనేది యాడ్ చేశాను. అలాగే మంచి ప్రోటీన్ తీసుకోవాలంటే ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలి, మనం రోజు తినే ఉప్మాలోంచి పెసరట్లోంచి వాటిలోంచి అసలు ఎంత ప్రోటీన్ వస్తుంది, నిజంగా మనకి ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ఏంటి అని చెప్పేసి అందులో ఉంటుందన్నమాట. సో మీరు చూసినట్లయితే అలాగే ప్రోటీన్ సిరీస్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అసలు ప్రోటీన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటే మనకు మంచిదని చెప్పేసి. సో మీరు కనుక యాప్ కావాలనుకుంటే ఏం లేదంటే జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు ఏంటంటే మిస్టర్ మాధవ్ అని టైప్ చేసినట్లయితే యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో అది కాకుండా మీరు ఏంటంటే ఒకవేళ మిస్టర్ మాధవ్ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి అందులో కూడా చాలా క్యాలిక్యులేటర్స్ పెట్టానండి. అంటే మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు అంత వెయిట్ తగ్గాలంటే మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, లేదా వెయిట్ పెరగాలంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, అలా వెయిట్ లాస్ క్యాలిక్యులేటర్ ఉంది, వెయిట్ గెయిన్ క్యాలిక్యులేటర్ ఉంది, అలాగే మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అని చెప్పేసి అలాంటి క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి విటమిన్ డెఫిషియన్సీస్ మినరల్ డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అవి తెలుసుకోవాలనుకున్నా సరే మంచి క్యాలిక్యులేటర్స్ ఉన్నాయండి. అవన్నీ సిమ్టమ్స్ బేస్డ్ అనమాట, అంటే లైక్ మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే మేబీ ఇది డెఫిషియన్సీ ఉండొచ్చు అని చెప్తాయి. సో దానివల్ల మీరు ఏంటంటే రియల్ టెస్టులు చేయించుకొని దానికి కావాల్సిన అమౌంట్లో మీరు సప్లిమెంటేషన్స్ వాడడం కానీ దానికి కావాల్సిన మంచి ఫుడ్ యాడ్ చేసుకోవడం కానీ చేస్తే సరిపోతుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.